14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేశాడంటాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అంటాడు. మరి ఈయన పేరు చెప్తే పేదవాడికి గుర్తుకొచ్చే కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. మరి 14 ఏళ్లు ఏ పేదవాడికి కూడా ఏమీ చెయ్యని ఈ చంద్రబాబు, మరి 14 ఏళ్లు ఏ పేదవాడికి ఏమీ చెయ్యని ఈ చంద్రబాబు ఈ మధ్యకాలంలో నిన్ననే అనుకుంటా చూశారా ఆయన ఇచ్చిన ప్రకటన, ఈనాడులో ఆయన ఇచ్చిన ప్రకటన చూశాడా? ఆ సూపర్ 6 లో అవ్వాతాతల పెన్షన్లు అప్పుడే ఎత్తేశాడు. సూపర్ 6 లో అవ్వాతాతల పెన్షన్ ఎక్కడైనా కనిపించిందా? ఎక్కడైనా కనిపించిందా? ఎక్కడైనా కనిపించిందా? అప్పుడే ఎత్తేసాడు. చంద్రబాబు రాకమునిపే అప్పుడే అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఎండనక వాననక తిరగాల్సిన పరిస్థితులు అప్పుడే వచ్చేసాయి. ఇక చంద్రబాబు పాలన పొరపాటును నిజంగా వస్తే చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది. అవ్వాతాతలు ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నాను. చంద్రబాబు మోసాలు, చంద్రబాబు మాయలు, చంద్రబాబు మేనిఫెస్టోలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీ అందరికీ కూడా చూపిస్తా. ఇది మీ అందరికీ గుర్తుందా? ఇది మీ అందరికీ గుర్తుందా? ఇది మీ అందరికీ గుర్తుందా అన్నా? ఇది మీ అందరికీ గుర్తుందా తమ్ముడు, అక్క? మీ అందరికీ గుర్తుందా? చంద్రబాబు సంతకం పెట్టాడు, చూస్తున్నారా? 3 ఫోటోలు కనిపిస్తా ఉన్నాయా? కనిపిస్తున్నాయన్నా? 2014లో ఈ పాంఫ్లెట్ ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. ఆయన స్వయంగా సంతకం పెట్టాడు, 3 ఫోటోలు వేశాడు, ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంఫ్లెట్ మీ ఇంటికి పంపించాడు. నేను ఇవాళ చదువుతా ఉన్నా. 2014 ఈ పాంఫ్లెట్ మీ ఇంటికి పంపించి ఆ ఎన్నికల్లో మీ అందరితో ఓట్లు వేయించుకొని ఆ ఎన్నికల్లో గెలిచి 2014 నుంచి 2019లో ఆయన పరిపాలన చేసిన తర్వాత నేను ఇవాళ అడుగుతా ఉన్నాను, ఈ 2014లో మీ ప్రతి ఇంటికి ఆయన సంతకం పెట్టించిన పంపించిన ఈ పాంఫ్లెట్ లో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒకటైనా జరిగిందా అని నేను మిమ్మల్ని అడుగు. మీరే సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. ముందుకు పొమ్మంటారా? పొమ్మంటారా? ఈయన చెప్పిన మొదటి హామీ, ముఖ్యమైన హామీ రైతన్నల రుణాలు మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణాల మాఫీ అన్నాడు రైతన్నలకు. జరిగిందా? 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 2 చేతులు పైకి ఎత్తారు. ఇలా 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 ముఖ్యమైన హామీ, ఆయన మీ ప్రతి ఇంటికి పంపించిన హామీ, ఆయన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ హామీ. ఇందులో రెండోది పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాము అని చెప్పాడు. నేను అడుగుతా ఉన్నాను, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు కనీసం ₹1 అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగిందా? 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 అక్క జరిగిందా? 2 చేతులు పైకి ఎత్తాలి. ఇలా 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 మరో ముఖ్యమైన హామీ, మూడో ముఖ్యమైన హామీ
ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసింది. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మీ అందరికీ లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళకు ఆడబిడ్డలు పుట్టారు కదన్నా, అక్క పుట్టారు కదా. నేను అడుగుతా ఉన్నా, చెల్లి పుట్టారు కదా, మీ వాళ్ళల్లో ఎవరికైనా కూడా చంద్రబాబు ₹1 అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ రెండు చేతులు పైకెత్తారు. ఇలా 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 ముఖ్యమైన హామీ 2014లో ఆయన చెప్పిన ముఖ్యమైన హామీ ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి నెల అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000